హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏపీలో వీరందరికీ కూడా 23వ తారీఖున ప్రత్యేక సెలవు ప్రకటించిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 23వ తారీఖున ఎందుకు ప్రత్యేక సెలవు ఇస్తున్నారు, ఎవరెవరికి ఈ సెలవు వర్తిస్తుంది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొన్ని రోజుల క్రితం భారత ఎన్నికల సంఘం తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 9న కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగు జరిగింది. ఇక ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు జిల్లాల వారికి సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పనిచేసే అర్హులైన ఓటర్లైన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజైన ఏప్రిల్ 23, 2026న ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తమిళనాడు ఓటర్లకు రోజువారీ వేతన కార్మికులతో సహా అందరికీ వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుంది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 సెక్షన్ 135B ప్రకారం ఏపీలో ఉన్న తమిళనాడు ఓటర్లు తమ రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశమైతే కల్పించారు. ఈ నిబంధనను ఉల్లంఘించి ఓటు వేయటానికి సెలవు ఇవ్వని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని తమిళనాడులో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులు, కార్మికులు తమ ఓటును వినియోగించుకోవచ్చు.